హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరు అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత బలం చేత కాదు, కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మన జీవితంలో చాలాసార్లు ఎంత ప్రార్థన చేసినా జవాబు పొందట్లేదు, ఎంత ప్రార్థన చేసినా పరిస్థితులు మారట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు పిల్లలు కలగట్లేదు, నాకు వివాహం అవ్వట్లేదు, నేను ఆశీర్వదింపబడట్లేదు అనే ప్రశ్నలు మీకు వస్తున్నాయా? ఒకవేళ వస్తున్నట్లయితే ఈరోజు మనం ఎక్కడ తప్పిపోతున్నామో పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు కావాలి, కానీ దానికి తగినట్లు జీవించటం ఎవరికి ఇష్టం ఉండదు. దేవునికి ఇష్టానుసారమైన జీవించటం ఇష్టం ఉండదు. మన దేవుడు ఎవరండి? వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన అని కొనియాడబడివాడు. ఆయనలో మచ్చకైనను పాపం లేనివాడు. భక్తుడైన దావీదు అంటాడు, నేను హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల యెహోవా నా మనవి వినకపోవును. ఈరోజు హృదయంలో పాపం పెట్టుకొనే ఉంటాం, రహస్య జీవితాన్ని కలిగే ఉంటాం, కానీ పైకి ప్రార్థనలు చేస్తాం. ప్రభువా నాకు అది దయచే, ఇది దయచే, నన్ను స్థిరపరచు, ఆశీర్వదించు. అటువంటి ప్రార్థనలు పరలోకానికి చేరుతాయంటారా? మనం బైబిల్లో చూడవచ్చు, సంసోనని దేవుని ఆత్మ కలిగినప్పుడు సింహాన్ని సైతం చీల్చి చెండాడాడు. కానీ ఎప్పుడైతే తను పాపం వలన ఆ వేష అయిన దెలీలా ఒళ్ళో పడుకున్నప్పుడు, ఆ తర్వాత మరలా ఫిలిస్తీయుల మీదకి యుద్ధం వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాను అంటూనే వెళ్ళి విఫలుడయ్యాడు. చూడండి, దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలని, బలపరచాలని, మేలు చేయాలని ఎదురు చూస్తాడు. ఒక తల్లి లేక తండ్రి మనసు ఎలా ఉంటుంది? మన బిడ్డలు బాగా స్థిరపడాలి, మన బిడ్డలకి ఏం తక్కువ కాకూడదు, మన బిడ్డలు మంచిగా ఉండాలనుకుంటాం. తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించేవాడు మన ప్రభు. ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించేవాడు మన ప్రభు. మన మేలు కోరువాడు. మనము బాధపడితే బాధపడేవాడు. చాలాసార్లు మన జీవితంలో దేవునికి తగినట్లుగా ఇష్టానుసారంగా జీవించం కాబట్టి మన జీవితంలో కొరత, ఇబ్బంది, ఇరుకు, విఫలత చూస్తాం. కొన్నిసార్లు కొని తెచ్చుకొని కొన్ని తప్పులను, కొన్ని పాపాలను చేస్తాం. ఈరోజు నా అంశము పాపం. ఏంటండి, ఎన్నోసార్లు పాపం గురించి విన్నాం, మరలా మీరు చెప్పేదేంటి అనుకుంటున్నారా? మన జీవితంలో ఒప్పుకోని పాపం ఏదైనా ఉన్నట్లయితే మన జీవితంలో మనము ముందుకు వెళ్ళలేము. పాపము చేసేటప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అల్పకాల పాపభోగం అంటాం కదండి. ఎంతో తృప్తిగా, ఎంతో సంతోషంగా ఉంటుంది, కొంతకాలమే. చూడండి, ఎలా అయితే ఒక యాపిల్ పండు చూసారంటే, యాపిల్ పండుకి పైన పురుగు ఉంటుందా, లోపల పురుగు ఉంటుందా? లోపల విత్తనం దగ్గర పురుగు పడుతుంది. అది పైకి బాగానే ఉంటుంది, ఎప్పుడైతే దాన్ని కోసి చూస్తామో అప్పుడే ఆ విత్తనాల దగ్గర పురుగులు అనేవి మొదలవుతాయి. పాపము అలానే మన వేరులను పురుగులతో నింపుతుంది. పాపము మన జీవితాన్ని కుళ్ళు పట్టిస్తుంది. పాపము మనల్ని ఒక అంగవైకల్యం కలిగిన వ్యక్తి ఎలా అయితే ఆగిపోయిన స్థితిలో ఉంటాడో కుంటు పట్టిస్తుంది మన జీవితాన్ని. ఈరోజు మన జీవితాల్లో ఏదైనా ఒప్పుకొని పాపం ఉన్నట్లయితే అది ఆశీర్వాదాలకు అడ్డుబండే. చాలామంది రహస్య జీవితం జీవిస్తారు,
బయటకు ఒకలాగా, లోపల ఒకలాగా. తల్లిదండ్రుల ముందు ఒకలాగా, బయట వెళ్ళినప్పుడు ఒకలాగా. చూడండి, మనం ఎక్కడ ఉన్నా మందిరంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా. మందిరంలో భక్తులుగా భక్తి వేషం వేసుకొని ఉంటారు, ఇంట్లో నిజ స్వరూపం కనపడుతుంది. ఆ భార్యదైనా భర్తదైనా భక్తిపరులుగా నటిస్తూ ఉంటారు. చూడండి, మనం ఎవరినైనా మోసం చేయొచ్చు. మన తల్లిదండ్రులను మోసం చేయగలం, మన రక్త సంబంధులను మోసం చేయగలం, కానీ ఆ పరలోకంలో ఉన్న మన పరమ తండ్రిని మోసం చేయలేము. ఎందుకంటే ఆయన కన్నులకు సమస్తము తేటగా కనపడుతుంది. మరి ఏ సీసీ కెమెరా అక్కర్లేదు ఆయనకి. ఉదాహరణకు యోసేపును మనం తీసుకోవచ్చు. ఆ పోతిఫర్ భార్య, రా నాతో సైనించు, ఎవ్వరు లేరు అని తన చొక్కాయి పట్టుకొని లాగినప్పుడు ఆ పై వస్త్రం ఆమె చేతిలోకి ఇచ్చేసి మరి అతను పరిగెడతాడు. అంతేకాదు, అక్కడ ఒక చక్కని మాట అంటాడు, ఇంత ఘోర దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎట్లా చేయగలను? యోసేపుకి దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం కలిగిన వ్యక్తి. చూడండి, పాపము మన జీవితాన్ని నాశనం చేస్తుంది. పాపము అన్నిటికంటే ముఖ్యంగా దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది. ఎందుకంటే మన దేవుడు అతి పరిశుద్ధుడు. మనము హృదయంలో పాపం పెట్టుకొని హృదయ స్థితి సరిగా లేకుండా దేవా ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలకు దేవునికి చేరవు. సామెతలు 28:13 మీరు చూసినట్లయితే, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నీవు సఫలత పొందాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నీలో దాచిపెట్టిన పాపం ఏదైనా ఉన్నట్లయితే విఫలుడివే అవుతావు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే, మీరు నాయందు నేను మీ యందు నిలిచి ఉన్నప్పుడు మీరు బహుగా ఫలించెదరు. ఎప్పుడైతే మన హృదయంలో పాపం ఉంటుందో దేవుడు మనతో ఉండడండి. ఎలా అయితే సంసోన్ని మనం చూసాం, తను బాగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ తనతో ఉంది. తను ఎప్పుడైతే వ్యభిచారంలో దెలీలా ఓడిలో పడుకున్నప్పుడు దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ఈరోజు మన జీవితంలో ఎటువంటి పాపంలో మనం ఉన్నామో మన హృదయాలకే బాగా తెలుసు. చూడండి, ఒకవేళ నేను చాలా మంచిదాన్ని, మంచివాడిని అంటారు, కానీ కొంతమందికి ఇతరులను క్షమించే మనసు ఉండదు. చూడండి, ఫర్ సపోజ్ మీ భర్త గారు మిమ్మల్ని గాయపరిచారు, లేక మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని హర్ట్ చేశారు. వారిని క్షమించలేకపోవడం కూడా పాపమే. హృదయంలో వారి మీద చేదైనా కలిగి ఉన్నట్లయితే అది పాపమే. 1 రాజులు 8:46 సొలొమోన్ రాజు ఇలా అంటాడు, పాపము చేయని వాడు ఒకడును లేడు. యెషయా గ్రంథం 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. అంతేకాదు, రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. మన పుట్టుక పాపము కదండి. మన ముత్తాతలు ఆదాము అవ్వలు ఏం చేశారండి? పాపానికి చోటిచ్చారు. తినకూడని ఫలాన్ని తిని దేవుడు మరి అంతవరకు ఆ ఏదేను తోటలో ఉన్నవారు వెలివేశాడు భూమి మీదకి. మరి అందరూ పాపం చేసి నా మహిమలో పడిపోయిన వారే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6:23 పాపం వల్ల వచ్చి జీతము మరణము అని మనం చూడవచ్చు. అసలు మానవుడు ఎందుకు పాపంలో పడిపోతున్నాడు? చాలామంది పాపం చేసినప్పుడు శోధనండి అని చెప్తారు. చూడండి, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు అని
యాకోబు పత్రిక 1:13-14 చెప్తుంది, ఆయన ఎవనిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాడు అనకూడదు. ఈరోజు ఒక మనిషి శోధనలో పడుతున్నాడు అంటే అతని ఒక దురాశే. మరి యాకోబు పత్రిక 1:14 మీరు చూసినట్లయితే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ, ఆశ. ఒకవేళ మీరు యవ్వనస్తులుగా ఉన్నట్లయితే ఒక స్త్రీని చూసా, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయితో ఎలాగైనా మాట్లాడాలి, స్నేహం చేయాలి, ప్రేమించాలి అని ఆశ కలిగి ఉండడం. మరి ఆ ఆశ మనల్ని శోధనలోనికి నడిపిస్తుంది. ఒకవేళ మీకు వివాహమైనప్పటికీ ఒక పరాయి స్త్రీ వ్యామోహంలో ఉన్నట్లయితే దురాశే. ఆల్రెడీ నీకు వివాహమైంది కదా, ఆల్రెడీ నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, మరలా పరాయి స్త్రీతో నీకేంటి సంబంధం? పరాయి స్త్రీ మీద ఆశ, అది దురాశ కాదా? దేవుడు నీకు ఇవ్వాల్సిన కుటుంబాన్ని ఇచ్చాడు, అయినప్పటికీ దురాశ. దేవుడు నీకు ఇవ్వాల్సిన ఎంతో కొంత ఉండటానికి ఇల్లు, నీడ, తిండి, బట్ట ఇచ్చాడు, కానీ ఏదో పొందుకుంటామని ఎంతమంది దురాశకు చోటిచ్చి మరి డబ్బులను సంపాదించేవారుగా, లంచం తీసుకునేవారుగా ఉంటారు. అలానే ఆ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమైన మరణము కనును. దురాశ అంతటితో ఆగదు, కానీ అది పాపాన్ని కంటుంది. ఆ తర్వాత ఆ పాపము మరణానికి దారితీస్తుంది. చిన్న పాపమైన పెద్ద పాపమైన పాపము పాపమే. చూడండి, మన జీవితంలో దాచిపెట్టిన పాపాల వల్ల మన జీవితంలో ముందుకు వెళ్ళలేము. చాలామంది ఎవరైనా మన తప్పులను ఏలెత్తి చూపిస్తే ఇష్టపడం కదండి. లేకపోతే మీ దైవజనుడే నీవు ఇటువంటి తప్పు చేస్తున్నావు ఒప్పుకోమంటే వెంటనే వారు కోపానికి గురవుతారు. లేకపోతే వారిలో ఉన్న దురాత్మ ఒప్పుకోనివ్వదు. నేను వారి దృష్టిలో వారు సరైన వారుగా అనుకుంటాను. చూడండి, 1 యోహాను 1:9, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని రాయబడి ఉంది. ఈరోజు ఒప్పుకొని పాపం ఏదైనా ఉందా? రహస్య జీవితం జీవిస్తున్నామా? పైకి బాగానే ఉంటాం, అందరిలో బాగానే ఉంటాం, కానీ రహస్యంలో ఎంతో తప్పైన అలవాట్లు, వ్యభిచార మనస్సు, కాముకత్వము, త్రాగుబోతుతనము, జూదము, పేకాట, ఇవన్నీ కలిగి ఉంటాం. అయితే చూడండి, మన పాపము మనల్ని పట్టుకుంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ పాపం నుండి విడుదల ఎలా పొందగలుగుతాం? ఒక యజమానురాలు తన ఇంట్లో ఒక కుక్క ఉండేది. ఆ కుక్క పక్కన కొన్ని కోడి పిల్లలు ఎప్పుడు ఉంటే అది రోజుకు ఒక కోడి పిల్లని తింటూ ఉండేది. అయితే ఆ యజమానురాలకి చాలా కోపం వస్తుంది. దీనికి ఇలా కాదు, ఒక పాఠం నేర్పించాలని దాని గొంతుకి ఒక చచ్చిపోయిన చిన్న కోడి పిల్లని కడుతుంది. కట్టినప్పుడు అది 1 రోజు అయిపోతుంది, 5 రోజులు అయిపోతుంది, వారం రోజులు అయిపోతుంది. ఆ గొంతుకి ఆ కోడి పిల్ల కుళ్ళిపోయిన గబ్బు కొడుతుంది. అప్పటి నుండి ఆ కుక్క ఆ కోడి పిల్లల్ని తినటం మానేస్తుంది. బహుశా ఈరోజు మనకు కూడా అలా చేయాలేమో. చూడండి, పాపము కుళ్ళిన వాసన కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఆ కుళ్ళిన వాసన చూసినప్పుడు ఇంకా ఆ కుక్క పరిగెట్టడం మొదలుపెట్టింది. ఇంకా ఎన్నడూ ఆ కోడి పిల్లల దగ్గరికి వెళ్ళకుండా పరిగెట్టేది. ఈరోజు పాపం కూడా అటువంటిదే. అది దానిలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది మనల్ని శాశ్వతంగా దేవుడి నుండి దూరం చేస్తుంది. పాపం వలన వచ్చు జీతం మరణం. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఒకవేళ మన తప్పులను మనం సరిదిద్దుకోపోతే దేవుని కృపను మనం పొందుకోలేము.
అప్పుడు మనము తీర్పులోనికి వెళ్తాం. ఎందుకంటే ఈ దేహంతో జరిగించి ప్రతి వాటికి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే లెక్క చెప్పవలసి ఉన్నది. చూడండి, మీ మంచి పనుల కంటే చెడ్డ పనులు తూకంలో తూచినప్పుడు ఎక్కువైపోతే ఏం చేస్తాడు దేవుడు? నిత్య నరకాగ్ని. బైబిల్లో మనం బెల్షస్సర్ని చూడవచ్చు. దేవుని మందిర పరికరాలు తీసుకొని తన యొక్క స్నేహితులతో కూర్చొని వాటితో తాగుతూ వాటిని అపవిత్రపరిచినప్పుడు దేవుడు గోడ మీద మెనీ టేకెల్ ఫార్ సిన్ అని రాశాడు. మరి నువ్వు త్రాచులో తూలగా మరి నీవు మరణిస్తావు అని రాసినట్టు మనం చూడవచ్చు. ఈరోజు మనల్ని దేవుడు అట్లా తీర్పు తీర్చినే ఉన్నాడు. భక్తుడైన దావీదు మనం బైబిల్లో చూడవచ్చు. ఒక రాజుగా ఉన్నాడు, అంత బాగానే ఉంది. కానీ మధ్యాహ్న సమయంలో తను మిద్ది మీదకి వెళ్ళి తన యొక్క పనివాడి భార్య ఆయన బెత్షెబ స్నానం చేస్తున్నప్పుడు మరి ఆమెను చూస్తాడు, మోహిస్తాడు. ఆమెను పిలిచి ఆమెతో శయనించి వ్యభిచారం అనే పాపంలో పడతాడు. చూడండి, పాపం చేసి మనం తప్పించుకోలేం. దానికి తగిన ప్రతిఫలాన్ని మనం కోస్తాం. దావీదు తన యొక్క కుమారుడు యుద్ధాల్లో ఓడిపోవటం, తన యొక్క కుమారుడు మరణించటం మనం చూడవచ్చు. ఆ తర్వాత తను దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. నాతాను ప్రవక్త వచ్చి తన్ని గద్దించినప్పుడు తను నువ్వెవరు నాకు చెప్పడానికి అనలేదు, కానీ అంత పెద్ద రాజు అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఏడుస్తాడు, రోదిస్తాడు, పశ్చాత్తాపడతాడు. కీర్తనలు 32:2-5 మీరు చూసినట్లయితే, నేను మౌనినై ఉండగా నా ఎముకలు క్షీణించినవి, నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా దోషము కప్పుకొనుక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా దోషము ఒప్పుకొందుననుకొంటిని. నేను మౌనంగా ఉన్నట్లయితే ప్రభువా నీ హస్తము నా మీద బరువుగా ఉంది, నేను నీ సన్నిధిలో మౌనంగా ఉండక నా పాపమును ఒప్పుకొనుచున్నాను అంటాడు. కీర్తనలు 38:3 చూసినట్లయితే, నా పాపము బట్టి నా ఎముకలకు స్వస్థత లేదు. చూడండి, నా ఎముకలు స్వస్థత లేదు. చూడండి, పాపము మనల్ని కుళ్ళు పట్టిస్తుంది, పాపము మనల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది, పాపము మనల్ని ఆగిపోయిన స్థితిలో ఉంచుతుంది, పాపము మనల్ని మన జీవితాల్లో ఆశీర్వాదాలకు అడ్డుబండగా అయిపోతుంది. కీర్తనలు 38:4, నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి. పాపపు మూట నా మీద, నా తల మీద ఎంతో బరువుగా ఉంది. చూడండి, ఎప్పుడు మీ మనస్సాక్షి గుచ్చలేదా? ఇది నా దేవుని దృష్టిలో నేను ఒక తప్పైన అబద్ధమాడను, ఒక చెడైన పనిని చేశాను, ఒక రహస్య కార్యంని జరిగించాను, ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు దీన్ని చూస్తున్నాడు అన్న భయము మనకుందా? అంతేకాదు, యెషయా గ్రంథం 59:1-2 మీరు చూసినట్లయితే, రక్షింపనేరక యుండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను, మీ పాపములో ఆయన ముఖము మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఈరోజు ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో సరి అవ్వట్లేదు, పరిస్థితులు మారట్లేదు అంటే దేవుడు అంటున్నాడు, నా హస్తము కుర్చగా లేదు నిన్ను ఆశీర్వదించడానికి, కానీ నా చెవులు మందం కాలేదు నీ ప్రార్థనలు వినకుండా ఉండడానికి. కానీ నీ యొక్క పాపములు దేవుని యొక్క ముఖాన్ని మరుగుపరుస్తుంది. అందుకే దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకింపకున్నాడు. మరి యాకోబు పత్రిక 5:16 చూసినట్లయితే, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ప్రార్థించుడి. ఇది చాలా ముఖ్యం. ఒకరితో ఒకరు మనము మన తప్పులను ఒప్పుకోవాలి.
ఎంతమంది భార్యలు తమ భర్తలతో పాపాన్ని ఒప్పుకోగలుగుతున్నారు? ఎంతమంది భర్తలు తమ భార్యతో తమ యొక్క తప్పులను ఒప్పుకోగలుగుతున్నారు? ఒకవేళ ఒకరు ఒప్పుకుంటే ఈరోజు ఎందుకండి వివాహ వ్యవస్థ పాడైపోతుంది? అనేక మంది విడాకులకు ఎందుకు వెళ్తారు? ఒక చిన్న కోపం వలన, ఒక చిన్న తప్పు వలన ఒప్పుకోకుండా నువ్వెంత అంటే నువ్వెంత అని మరి అహం అడ్డొస్తుంది. కొట్లాటతో ఇంకా ఈ జీవితం నీతో వ్యర్థమని సమాధాన పడకుండా విడిపోతున్నారు. చూడండి, పాపం చేసిన వ్యక్తి దేవుని దృష్టిలో ఒప్పుకోవాలి. రెండవది అందరి ముందు ఒప్పుకోవాలి. చూడండి, అదే మత్తయి సువార్త 10:32, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడు పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందును. చాలామంది వారు చెప్పాను కదా, బయట ఉన్నప్పుడు ఒక జీవితం జీవిస్తారు, మందిరంలో ఒక జీవితం జీవిస్తారు, వారు భక్తులుగా నటిస్తారు. కానీ వారు చేసే తప్పును ఎవరు సరిచేయకూడదు, వారు ఒప్పుకోరు. కానీ దేవుడు అంటున్నా, ఎవరైతే ఒప్పుకుంటారో నా తండ్రి యందు వారిని నేను ఒప్పుకుంటానని. ఎంతమందికి అటువంటి ఒప్పుకునే మనసు ఈరోజు ఉంది? చూడండి, మనము ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు, నీతివంతుడు, సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాను. అంతేకాదు, యెషయా గ్రంథం 43:25లో నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములు జ్ఞాపకం చేసుకొనును, ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. మరి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఈరోజు వర్ధిల్లాలనుకుంటావు, అన్ని ఏ పని చేసినా సఫలత చూడాలనుకుంటావు, మంచి ఉద్యోగం రావాలనుకుంటావు, నువ్వు అనుకున్నవన్నీ జరగాలనుకుంటావు, కానీ అతిక్రమములను దాచిపెట్టువారుగా ఉన్నాం. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, దాచిపెట్టువారు వర్ధిల్లరు తమ అతిక్రమములను. కాబట్టి ఈరోజు మనము ఏదైనా ఒప్పుకొని పాపం ఉన్నట్లయితే ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. కీర్తనలు 66:18, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోను. అంతేకాదు, భక్తుడైన దావీదంట, ప్రభువా నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీకు అంగీకారకంగా చేయి ప్రభువా అని. ఆ తర్వాత తను ఎంతగా పశ్చాత్తాపడతాడో తను చేసిన వ్యభిచార పాపం బట్టి, దాని యొక్క ప్రతిఫలాన్ని కోస్తాడు. తను సరిదిద్దుకుంటూ, నా పాపపు మూటను నేను మోయలేనంత బరువుగా ఉంది, నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి, నా ఎముకలకు స్వస్థత లేదు అని చెప్పడం మనం చూడవచ్చు. అంతేకాదు, కీర్తనలు 51:10, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ప్రతి ఒక్కరము ఒప్పుకొని దేవుణ్ణి అడగాలి, ప్రభువా శుద్ధ హృదయము నాకు దయచేయి, నాకు స్థిరమైన మనస్సును నాకు దయచేయమని అడిగేవారుగా ఉంటున్నామా? ఈరోజు ఏదైనా మనలో రహస్యమైన పాపం, అది వ్యభిచార మనసు అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, సినిమాలు పిచ్చి అవ్వచ్చు, అశ్లీలమైన దృశ్యాలు అవ్వచ్చు, అది ఏ రహస్య పాపం అయినప్పటికీ దేవుని దగ్గర దానిని ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుని యొక్క దయను పొందుదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికై వందనాలు ప్రభా. అవునైనా మా జీవితాల్లో ప్రభా ఎన్నో రహస్యమైన పాపంలో ఉన్నైనా, అందుకని మా జీవితంలో మేము ఆగిపోయిన స్థితిలో ఉన్నాం. మా జీవితంలో మేము ఆశీర్వదింపబడట్లేదు, మా జీవితము ముందుకు వెళ్ళట్లేదు నాయన. అయ్యా అవునైనా తండ్రి, ఎవరైతే మనుషుల ఎదుట ఒప్పుకోనో, నేను పరలోక తండ్రి యందు ఒప్పుకుంటాను, అంగీకరిస్తానన్నావు తండ్రి. అవును నాయన తండ్రి, అవును అయ్యా, నువ్వు క్షమించలేనంత పాపం ఏది లేదు నాయన. ఈరోజు అయ్యా మరలా మీ శిలువ రక్తాన్ని ప్రోక్షించి మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయండి నాయన. అయ్యా మీకు ఇష్టమైన రీతిగా మా జీవితాలు ఉండడానికి కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి.
మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరు మేలు పొందిన వారైతే దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్ మీరు మీ ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఈ పరిచర్యలో పాల్పొంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.